ఫుల్ స్క్రీన్ వస్తుందా? ఓకే. ముందుగా దేవుని నామానికి వందనాలండి. మరి ముఖ్యంగా మరి ఈ లక్షవారం దినం మరి శ్రమల దినాల్లో మరి మనం ఉండి ఉండగా మరి నాకు ఇచ్చిన మరి అవకాశాన్ని బట్టి మరి ముఖ్యంగా మరి పాస్టర్ గారికి మరి వందనాలు తెలియజేసుకుంటున్నాను. మరి అదేవిధంగా మరి ఈ రోజు మరి నేను ధ్యానిద్దాం అనుకున్న అంశం ఏంటంటే హోలీ వీక్ లోని జరిగిన సంఘటనలు. మొదటగా మరి మనం ఈ లెంట్ సీజన్ లో మరి 40 డేస్ మరి మనం దేవుణ్ణి మరి చాలా మంది ఉపవాసాల ద్వారా మరి దేవుళ్ళు ఎక్కువ గడుపుతూ మరి మనం చేసేదంతా మనం దేన్ని గురించి చేస్తున్నామంటే మరి జర్నీ టు ద క్రాస్ అంటే మన సిలువను గురించి మనం ధ్యానిస్తున్నాం ఈ 40 దినాలు. మరి యేసుక్రీస్తు వారు మరి మన కొరకు మన పాపముల నిమిత్తమై ఆయన సిలువలో పొందిన శ్రమలను మరి వేదనలను మరి మనం జ్ఞాపకం చేసుకున్నట్టు ఈ జర్నీ అంతటిని మరి యేసుక్రీస్తు వారు మరి యెరూషలేములో ప్రవేశించిన దినం మొదలుకొని మరి 7 రోజులు మరి ఆయన ఏదైతే ఈ పరిశుద్ధ వారంలో మరి శ్రమలను అనుభవించారో అవన్నీ మనం జ్ఞాపకం చేసుకుంటాం. ఈవెంట్స్ ఇన్ ద హోలీ వీక్ పరిశుద్ధ వారంలోని సంఘటనలు. మరి ఇక్కడ మనం పరిశుద్ధ వారం అని మనం ఇక్కడ మరి మాట్లాడుకుంటున్నప్పుడు నేను ధ్యానించింది ఏంటంటేనండి మనం ఇక్కడ బైబిల్లో కానీ మరి మనం చూసినప్పుడు ఈ హోలీ వీక్ గురించే కాకుండా మనం ఇంకొక వారం గురించి కూడా మనం మనందరికీ తెలుసు అదేంటంటే క్రియేషన్ వీక్. మరి దేవుడు మరి ఫస్ట్ గా సృష్టించింది ఏంటంటే సృష్టి. మరి సృష్టిని కూడా మరి దేవుడు ఒక వారంలో మరి సృష్టించడం మనం చూస్తున్నాం. నేను దీన్ని హోలీ వీక్ తో కంపేర్ చేస్తున్నానండి. మరి దేవుడు సృష్టిని సృష్టించడానికి మరి 7 దినాలు తీసుకున్నాడు. మరి అదే విధంగా మరి ఏదైతే మనం పాపం చేసి మనం పాపంలో ఉన్న మానవాళ్ళందరినీ ఆయన రక్షించడానికి ఆయన ఈ పరిశుద్ధ వారం అంతయు యేసుక్రీస్తు వారు ఆయన ఇష్టపూర్వకంగా మరి దేవుని యొక్క ప్రణాళికని నెరవేర్చడానికి ఆయన శ్రమలను పొందడానికి అదేవిధంగా మానవాళి అంతటికి మరి పాప విమోచన అనుగ్రహించడానికి పాప విమోచనను అనుగ్రహించడానికి యేసుక్రీస్తు వారు ఆయన ఈ 7 దినములు ఆయన మరి ఆయన పొందిన శ్రమలు గాని మరి ఆయన చేసిన కార్యములు గాని మనం ఈ రెడమ్షన్ వీక్ అనగా విమోచన వారం అలాగే మనం దీన్ని హోలీ వీక్ అని కూడా పిలుస్తాము. దీనినే మనం ప్యాషన్ వీక్ అని కూడా మరి మనం పిలుస్తామండి. ప్యాషన్ వీక్ అంటే ఏంటంటే ప్యాషియో అనగా సఫరింగ్. ఇట్ ఈస్ ఏ వర్డ్ ఫ్రమ్ లాటిన్. లాటిన్ వర్డ్ లో ప్యాషియో అనగా సఫరింగ్. మైక్ ఆఫ్. దయచేసి మ్యూట్ చేయండి. ఓకే, కెరీర్. సో ప్యాషన్ వీక్ లో దేవుడు సఫరింగ్ ఏ విధంగా శ్రమలు పొందుతున్నాడో ఆ శ్రమల యొక్క ఆరంభాన్ని మరి మట్లాదివారం నుంచి మరి దేవునికి శ్రమలు అనేవి ప్రారంభమవుతాయి. కాబట్టి దీన్ని హోలీ వీక్ ని పరిశుద్ధ వారాన్ని మనం ప్యాషన్ వీక్ గా కూడా మనం దాన్ని గుర్తించవచ్చు. మరి ఈ వారంలో అనేక సంఘటనలు జరిగినాయండి. పామ్ సండే అంటే ఆదివారం మొదలుకొని మరి మంగళవారం, బుధవారం, లక్షవారం, శుక్రవారం, శనివారం, అదేవిధంగా ఆదివారం యేసుక్రీస్తు ఆయన శిలువపై మరణించి మరి తిరిగి లేచిన ఆదివారం వరకు జరిగిన సంఘటనలన్నిటిని మనం ఇప్పుడు ధ్యానిద్దాం. మొదటిగా పామ్ సండే, మట్టలాదివారం. మరి పామ్ సండే గురించిన మట్టలాదివారం గురించిన ప్రాముఖ్యత ఏంటో మనం చూసుకున్నట్లయితే మార్కు సువార్త అధ్యాయం 1-3 వచనాలు అదేవిధంగా 7-10 వచనాలు కూడా ఒకసారి చదువుకుందామండి. వారు యెరూషలేమునకు సమీపించి ఒలీవల కొండ దగ్గరనున్న బెత్పాగే బేతనియ అను గ్రామంలోకి వచ్చినప్పుడు ఆయన తన శిష్యుల ఇద్దరిని చూచి మీ ఎదుటనున్న గ్రామంలోకి వెళ్ళుడి. అందులో మీరు ప్రవేశింపగానే కట్టబడి ఉన్న ఒక గాడిద పిల్ల కనబడును. దాని మీద ఏ మనుష్యుడునూ ఎప్పుడునూ కూర్చుండలేదు. దానిని విప్పి తోలుకొని రండి. ఎవడైనను మీరెందుకు ఇలాగ చేయుచున్నారని మిమ్మల్ని అడిగిన ఎడల అది ప్రభువునకు కావలసి ఉన్నదని చెప్పుడి. తక్షణమే అతడు
దానిని ఇక్కడికి తోలి పంపునని చెప్పి వారిని పంపాను. అదేవిధంగా 7వ వచనంలో చూస్తే, వారు ఆ గాడిద పిల్లను యేసునద్దకు తోలుకొని వచ్చి తమ బట్టలు దానిపై వేయగా ఆయన దాని మీద కూర్చుండెను. అనేకులు తమ బట్టలను దారి పొడుగునను పరిచిరి. కొందరు తమ పొలములలో నరికిన కొమ్మలను పరిచిరి. మరియు ముందు వెళ్ళుచుండిన వారును వెనక వచ్చిచుండిన వారును, జయము ప్రభు పేరట వచ్చువాడు స్తుతింపబడును గాక, వచ్చుచున్న మన తండ్రి అయిన దావీదు రాజ్యం స్తుతింపబడును గాక, సర్వోన్నతమైన స్థలముల్లో జయమని కేకలు వేయుచుండిరి. మరి ఈ రెఫరెన్స్ ను మనం చూసినప్పుడు నేను ధ్యానించింది ఏంటంటే అండి, ఇక్కడ యేసు ప్రభు వారు ఆయన ఎంతగానో తగ్గించుకొని గాడిద పిల్లను ఎక్కి మరి యెరూషలేములోనికి ప్రవేశిస్తున్నారు. మరి ఇక్కడ మరి బైబిల్లో కూడా మరి మనం కొన్ని రెఫరెన్స్లు చూసినప్పుడు యేసు ప్రభు వారు ఒక్కరే గాడిద పిల్ల మీద మరి వచ్చారా, లేదంటే ఇంకెవరైనా ఆయన ముందుగా కానీ గాడిద పిల్లను ఎక్కి మరి విజయోత్సాహంతో మరి ప్రవేశించారా అన్నప్పుడు చూసినప్పుడు కొన్ని రెఫరెన్సెస్ చూపిస్తాను మీకు. 2 సమూయేలు 16 అధ్యాయం 1 నుండి 2 వచనాలు. దావీదు కొండ శిఖరం అవతల కొంచెం దూరం వెళ్ళిన తర్వాత మెఫీబోషెతు సేవకుడైన సీబా గంతలు కట్టిన 2 గాడిదలను తీసుకుని వచ్చాను. 200 రొట్టెలను, 100 ద్రాక్ష గెల్లను, 100 అంజూర పడలను, ద్రాక్షరపు తిత్తి ఒకటి వాటి మీద వేసి ఉండెను. రాజు ఇవి ఎందుకు తెచ్చితివి అని సేబాను అడగగా, సేబా గాడిదలు రాజు ఇంటివారు ఎక్కుటకును అని సెలవిచ్చాను. అదేవిధంగా 1 రాజులు 1 అధ్యాయం 33 నుంచి 35 వచనాలు చూసినప్పుడు, అంతటా రాజు, మీరు మీ ఏలినవాడనైన నా సేవకులను పిలుచుకొని పోయి నా కుమారుడైన సొలొమోనును నా కంచర గాడి మీద ఎక్కించి గీహోనునకు తీసుకొని పోయి యాజకుడైన సాదోకును ప్రవక్త అయిన నాతానును అక్కడ ఇశ్రాయేలీయుల మీద రాజుగా అతనికి పట్టాభిషేకం చేసిన తర్వాత మీరు బాకానాదము చేసి రాజు అయిన సొలొమోను చిరంజీవి అగునుగా కానీ ప్రకటన చేయవలను. రిమైనింగ్ కూడా ఒకసారి మీరు రెఫరెన్సెస్ చూడండి. నేను ఈ 2 సంఘటనలు మీకు తెలియజేస్తున్నానంటే, ఇక్కడ గాడిదను గూర్చిన మరి ప్రాముఖ్యతను మనం చూస్తున్నాం. ఇక్కడ 2 సమయాల్లో ఏమనుందంటే, గాడిదలు రాజులు ఎక్కుటకును తీసుకొని వచ్చును అని సేబా అనే ఆ వ్యక్తి చెప్తున్నాడు దావీదుకి. అదే విధముగా 1 రాజుల్లో చూసినప్పుడు దావీదు తన కుమారుడైన సొలొమోనుకు పట్టాభిషేకం చేయించడానికి ఆయన యొక్క కంచర గాడిద మీద సొలొమోనుని ఎక్కించి ఆయనకు పట్టాభిషేకం చేయాలని చెప్పి నాతానుకు అక్కడ ఉన్న వారికి మరి సెలవిస్తున్నారు. మరి మనం ఇక్కడ మట్టల ఆదివారంలో చూసినప్పుడు మరి యేసుప్రభు వారు ఆ గాడిద పిల్లను ఎక్కువ వస్తున్నారంటే మరి చాలా మందికి డౌట్ రావచ్చు, ఎందుకు ఆయన గాడిద మీద వస్తున్నారు, ఎందుకు ఆయన అంతగా తగ్గించుకుంటున్నారు అని మనం చూసినప్పుడు, యేసుక్రీస్తు ఆయన దేవాతి దేవుని కుమారుడు, ఆయన మనందరికీ రక్షకుడు. మరి ఆయన రాజుగా ఆయన మరి తెలియపరచుటకు మరి యేసుప్రభు వారు ఆ గాడిద పిల్లని ఎక్కి యెరూషలేమునకు రాజుగా ఆయన రావడం మనం చూస్తున్నాం. మరి అయితే ఇక్కడ గాడిద పిల్ల యొక్క ప్రాముఖ్యత ఏంటంటే, గాడిద అనేది మనకు తగ్గింపు స్వభావాన్ని చూపిస్తుంది. ఎందుకంటే రాజు అనేవాడు గాడిదని ఎక్కి వచ్చినప్పుడు అక్కడ మనం ఏమి చూడొచ్చు అంటే, రాజు అనేవాడు గాడిదని ఎప్పుడైతే ఎక్కి వస్తాడో ఆయన ఎంతో హ్యూమిలిటీ అనగా ఆయన ఎంతో తన తగ్గింపు స్వభావాన్ని అదే విధముగా శాంతిని కనపరిచినప్పుడు మరి ఈ గాడిదని ఎక్కి రావడాన్ని మనం చూస్తున్నాం. అదే విధముగా మరి యుద్ధాలు జరిగినప్పుడు కానీ మరి అలాంటిటప్పుడు కానీ మరి మరి రాజులు దేని మీద వాళ్ళు వెళ్తారంటే గుర్రాల మీద వెళ్తారండి. అప్పుడు వాళ్ళ యొక్క అధికారాన్ని వాళ్ళు తెలియజేస్తారు. మరి యేసుప్రభు వారు యెరూషలేముకి రావడానికి గల కారణం ఏంటంటే, ఆయన శ్రమలు పొందడానికి వస్తున్నారు, మరి శాంతిని అనుగ్రహించడానికి వస్తున్నారు కాబట్టి ఆయన దాన్ని ఈ గాడిద పిల్లను ఎక్కి రావడం ద్వారా మరి తెలియజేస్తున్నారు. ఆయన ఎంతగానో తను తగ్గించుకొని మరి వచ్చినప్పుడు అక్కడ జనులందరూ కూడా అక్కడ ఈత మట్టలను పట్టుకొని జయోత్సాహంతో హోసన్న అని చెప్పి యేసుప్రభు వారిని ఆహ్వానిస్తున్నారు. మరి ఇక్కడ మనం ఇంకొకటి కూడా గమనించాలి. మరి అక్కడ ఉన్న జనులందరూ యెరూషలేములోని ప్రజలందరూ యూదులు కావచ్చు, అక్కడ ఉన్న మరి ప్రధానులు కావచ్చు, యాజకులు కావచ్చు, వీళ్ళందరూ కూడా మరి అక్కడ హోసన్నా అని ఎందుకు మరి యేసుప్రభు వారిని ఆహ్వానిస్తున్నారని చూసినప్పుడు, హోసన్నా అనగా ఇక్కడ లార్డ్ సేవస్ అంటే దేవా మమ్మలను రక్షించుము అని చెప్పి మరి అక్కడ ఉన్న వాళ్ళందరూ మరి యేసుక్రీస్తుని గూర్చి మరి రక్షకుడిగా, మరి సేవస్ అంటే ఎవరు రక్షిస్తారండి?
మరి యేసుక్రీస్తుని వాళ్ళు రక్షకుడిగా అంగీకరించారు కాబట్టి, ఆయనను రక్షకుడిగా వాళ్ళు చూస్తున్నారు కాబట్టి హోసన్నా అని చెప్పి యేసుక్రీస్తును వారు పిలవడం మనం ఇక్కడ చూస్తున్నాం. అదేవిధంగా లేఖనాలు నెరవేర్చడానికి కూడా మరి యేసుక్రీస్తు వారు మరి గాడిద పిల్లని ఎక్కి రావడం, మరి జకరియా 9:9లో కూడా మరి నీ రాజు నీతిపరుడను రక్షణ గలవాడును దీనుడై గాడిదను గాడిద పిల్లను ఎక్కి నీ వద్దకు వచ్చుచున్నాడని ఇక్కడ వాక్యం చెప్తుంది. మరి యేసుక్రీస్తు వారు దీనుడుగా మరి ఆ గాడిద పిల్లను ఎక్కి రావడం అనేది జకరియా మరి ముందుగానే మరి మరి లిఖించిన విధంగా మరి ఆ లేఖనాలు నెరవేరినట్లు యేసుక్రీస్తు వారు మరి ఆ మట్లాదివారం రోజు గాడిద పిల్లను ఎక్కి రావడం మనం చూస్తున్నాం. అయితే మరి మట్టలాదివారం ఆల్రెడీ జరిగిపోయిన సంఘటన. మరి యేసుక్రీస్తు వారు ఆయన దీనుడిగాను మరి ఎంతో తను తాను తగ్గించుకొని వచ్చారు. మరి అయితే మరి మరి మనకి రెండవ రాకడలో ఆయన ఏ విధంగా వస్తాడంటే ఆయన దీనుడిగా రాడండి. ఆయన ఎంతో రోషం గల దేవుడు గనక ఆయన గుర్రమునెక్కి మరి ఆయన వేలాది మరి దూతలతోనూ విశ్వాసులతోనూ మరి విడనాడబడిన మరి వారిని అందరినీ శిక్షించడానికి గాను అదే విధముగా మరి యూదులను ఎవరైతే 144,000 మంది యూదులు ఎవరైతే ఉన్నారో వారిని రక్షించడానికి గాను ఆయన మరి రెండవ రాకడలో రావడాన్ని కూడా మనం గమనిస్తున్నాం. మరి రెండవ రోజు మండే సోమవారం ఏం జరిగిందో మనం చూసుకున్నట్లయితే మార్కు సువార్త 11వ అధ్యాయం 12 నుంచి 14 వచనాలు. మరునాడు వారు బేతనియా నుండి వెలుచుండగా ఆయన ఆకలిగొని ఆకులు గల ఒక అంజూరపు చెట్టును దూరం నుండి చూచి దాని మీద ఏమైనాను దొరుకునేమో అని వచ్చాను. దాని యొద్దకు వచ్చి చూడగా ఆకులు తప్ప మరేమీ కనబడలేదు. ఏలయనగా అది అంజూరపు పండ్ల కాలము కాదు. అందుకు ఆయన ఇక మీదట ఎన్నటికి నీ పండ్లు ఎవరును తినకుందురుగాక అని చెప్పాను. ఇది ఆయన శిష్యులు వినిరి. ఇక్కడ ఈ వచనాల్లో మనం చూసినప్పుడు రెండవ రోజు అనగా మొదటి రోజు గతించిపోయిందండి. మరి మట్టలాదివారం రోజు ఏం జరిగి ఉంటుందంటే మరి ఆయన సాయంత్రం మళ్ళీ తిరిగి బేతనియాకు మనం ముందుగా ఇక్కడ మ్యాప్లో చూసినట్లుగా యేసుక్రీస్తు వారు బేతనీ గ్రామం నుంచి మరి యెరూషలేము దేవాలయంలోనికి మరి యెరూషలేములోకి ప్రవేశించడం చూస్తున్నాం. మరి అదే రోజు తిరిగి మరి ఆయన మరి సాయంత్రం మరి తిరిగి బేతనియాకు వెళ్ళారు. బేతనియాలో ఏంటంటే అక్కడ మార్తా మరియు లాజరు మరి వారి యొక్క మరి ఇంటికి మరి యేసుప్రభు వారి శిష్యులతో పాటు మరి ప్రతిదినం అంటే మరి ఆదివారము సోమవారము మంగళవారం బుధవారం ఈ 3 డేస్ కూడా యేసుప్రభు వారు మార్నింగ్ ఏమో మరి యెరూషలేములోనికి ప్రవేశించి మరి అక్కడ దేవాలయంలో ప్రవచించడం కానీ మరి ఆయన వేదనలకు ప్రారంభమైన శ్రమలు పొందడానికి కానీ ఆయన మరి యెరూషలేముకి ప్రవేశించేవారు. అదేవిధంగా మరి సాయంత్రం అయ్యేటప్పటికి మరి బేతనియాలోని ఉన్న మరి మార్తా మరియు లాజరు ఇంటికి వారు వెళ్ళడాన్ని మనం చూస్తున్నాం. మరి అప్పుడు రెండవ రోజు మరి వారు ఉదయం బేతనియా నుండి తిరిగి యెరూషలేమునకు వెళ్ళినప్పుడు మరి యేసుప్రభు వారు మరి అక్కడ ఒక అంజూరపు చెట్టును చూస్తున్నారు. అంజూరపు చెట్టుని శపించడాన్ని మనం చూస్తున్నాం. ఇక్కడ అంజూరపు చెట్టు మరి మనం చూసినట్లయితే మరి వాక్యంలోనే ఉందండి. అది యేసుప్రభు వారు ఆకలిగొని మరి ఆ చెట్టు దగ్గరికి వెళ్ళి చూసినప్పుడు అక్కడ ఆకులు తప్ప మరి ఎటువంటి ఫలాలు కూడా అక్కడ లేవు. మరి ఈ వాక్యాన్ని మనం ఒకసారి మరి సరిగ్గా మరి చూసినట్లయితే అది అక్కడ అంజూరపు పండ్లు ఫలించే కాలం కాదని చెప్పి కూడా మరి అక్కడ మరి రాయబడి ఉంది. మరి మనం చూసినప్పుడు మరి యేసుక్రీస్తు వారు ఎందుకు ఆ అంజూరపు చెట్టును మరి శపించారు, మరి అది అంజూరపు చెట్లు పండ్లు వచ్చే కాలం కూడా కాదు కదా అని మనం చూసినప్పుడు దీన్ని యేసుక్రీస్తు వారు ఒక ఉపమానంగా మరి తెలియజేస్తున్నారు. మరి అక్కడ శిష్యులు కూడా మరి ఆయనతో ఉన్నప్పుడు మరి అది చూస్తున్నారు. యేసుక్రీస్తు ఎందుకు దీన్ని శపించాడు అన్నది కూడా వారు కూడా ఆలోచించి ఉంటారు. మరి తర్వాత రోజు ఏమవుతుందంటే వారు తిరిగి వచ్చినప్పుడు మూడవ రోజు ఆ యొక్క అంజూరపు చెట్టు మరి మరి అది వాడిపోయి ఉంటది. చెట్టు అంతా ఎండిపోతుంది అన్నమాట. మరి ఇక్కడ దేవుడు ఎందు నిమిత్తము దీన్ని శపించారని మనం చూస్తున్నట్లయితే మరి బైబిల్లో కూడా మరి యేసుక్రీస్తు వారు మరి అనేక మార్లు ఆయన ప్రవచించినప్పుడు కానీ ఆయన వాక్యం చెప్పినప్పుడు కానీ మరి జనులందరికీ అర్థం కావడం కోసం ఆయన ఎన్నో ఉపమానాలు తీసుకొని ఆ ఉపమాన రీతిగా మరి వారికి అర్థమయ్యే విధంగా చెప్పేవారు. మరి ఈ ఉపమానం ఏంటి, మరి అంజూరపు చెట్టును మరి శపించడం వెనక ఉన్న ఉపమానం ఏంటని మనం చూసినప్పుడు మరి ఈ లోకంలో మరి మనం కూడా మరి జనులు కూడా మరి ఇలాంటి అంజూరపు చెట్టులాగా ఆకుల వలె ఉన్నది ఎంతో ఎత్తుగా ఎదిగింది కానీ దానికి ఫలాలు లేవండి.
మరి మనం కూడా మన జీవితాల్లో మరి యేసుక్రీస్తుని విశ్వసించి బాప్తీసం పొందినప్పటికీ మనం ఇంకనూ విశ్వాసంలో మరి మరి ఫలించే వారుగా ఉన్నామా లేదంటే ఇంకనూ విశ్వాసంలో బలహీనంగా ఉన్నామా అనేది మనం చూసుకోవాలి. మరి ఎటువంటి ఫలాలు మనం ఫలింపాలో మరి మనం చూసుకుంటే ఆత్మ ఫలాలు మరి మనం ఫలించే విధంగా ఉండాలి. ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు ప్రతి క్రైస్తవుడు కూడా మరి ఫలాలు లేని అంజూరపు చెట్టు వలె మరి ఎత్తుగా ఎదిగిపోకుండా మరి మనం ఈ లోకంలో జీవిస్తున్నంతసేపు మనం పరిశుద్ధాత్మను మరి కలిగి దేవునికి ఆత్మ ఫలాలు పొందుకునే విధంగా మనం ఈ లోకంలో జీవించాలి. మరి యేసుక్రీస్తు కూడా మరి అంజూరపు చెట్టును ఫలాలు లేని టైంలో చూసి శపించాడండి. మరి దాన్ని బట్టి మీకు ఏమర్థం అవుతుందంటే అక్కడ మరి సీజన్ ఏదైనా కావచ్చు. అది ఫలాలు ఫలించే సీజనా కాదండి. ఎందుకంటే దేవుడు మరి దొంగ వలే వస్తానంటున్నాడు. మరి ఆయన వచ్చే టైంకి ఇంకా ఇది టైం కాదు కదా, మనం ఇంకాను ఈ ఆత్మ ఫలాల్ని తర్వాత పొందుకుందాంలే అని మనం టైం చూసుకున్నట్లయితే దేవుడు సడన్ గా వచ్చినప్పుడు మనం ఫలించిన వారంగా ఉంటే దేవుడు ఏం చేస్తాడంటే మనల్ని విడిచిపెడతాడు. ఎవరైతే మరి ఎటువంటి ఆత్మ ఫలాలను పొందుకుంటారో వాళ్ళు మాత్రమే యేసుప్రభు వారు మరి ఆయనతో పాటు ఆయన మధ్యాకాశమునకు వచ్చినప్పుడు మరి ర్యాప్చర్లో ఆయనతో పాటు మరి తీసుకెళ్తారు. అదే విధంగా రెండో మండే నాడు ఇంకొక మరి సంఘటన జరిగింది. అదేంటంటే క్లీనింగ్ ద టెంపుల్, దేవాలయాన్ని శుభ్రపరచడం. మరి ఇక్కడ చూస్తే యేసుక్రీస్తు వారు మరి దేవాలయంలోనికి ప్రవేశించినప్పుడు అక్కడ ఎంతో మంది క్రయ విక్రయాలు చేస్తూ మరి పావురాలని అన్ని అమ్ముతూ వారు కనిపించినప్పుడు యేసుక్రీస్తు వారు ఎంతో కోపంతో మరి అక్కడ ఆ దేవాలయాన్ని అంతటిని మరి వాటిని అన్నిటినీ పారద్రోసి మరి ఆయన దేవాలయాన్ని మరి శుద్ధి చేస్తారు. మరి దీన్ని ఈ సంఘటన గూర్చి మనం మన లైఫ్ లో ఏ విధంగా మరి దీన్ని మనం అనువదించాలంటే ఇక్కడ క్లీనింగ్ ఆఫ్ ద టెంపుల్, మరి ఇక్కడ మనం చూస్తున్నాం ఇది నా దేవుని ఆలయము, దీనిలో మరి మీరు ప్రార్థించాలి అని చెప్తారు యేసుప్రభు వారు. అయితే మరి ఇక్కడ ఇప్పుడు ఉన్న రోజుల్లో ఏం జరుగుతుందంటే చర్చ్ అనేది కూడా మరి ఎంతగానో అనేక మంది మరి ఆ, మరి ప్రవక్తలు కానీ బోధకులు కానీ ఏం చేస్తున్నారంటే మరి బిజినెస్ మైండెడ్తో మరి చర్చ్ అనేది మరి దేవుళ్ళు ఇంకొన ఎదగడానికి విశ్వాసంలో ఇంకా ఎదగడానికి అన్నది పక్కన పెట్టి వాళ్ళు కూడా మరి మనం చూస్తున్నాం. అనేకుల్ని నేను విమర్శించను కానీ మరి మనం చూసినప్పుడు మరి చర్చెస్ లో కూడా మరి ప్రేయర్ హాల్స్ అని ఇంకోటని మీరు ఇది తీసుకోండి మరి దీని ద్వారా మీరు స్వస్థత పొందుతారు మరి అని చెప్పి మరి చర్చ్ అనేది కూడా బిజినెస్ మైండెడ్ గా మీరు ఎంత డబ్బులు వేస్తే మీకు ప్రార్థిస్తామని కానీ ఇలాంటివన్నీ కూడా మనం చర్చిల్లో ఇలాంటివి జరగడం చూస్తాను. మరి యేసుప్రభు వారు దాన్నే అసహించుకొని మరి కోపపడి మరి టెంపుల్ ని క్లీన్ చేశారు. మరి ఇప్పుడున్న రోజుల్లో మరి మనం ఎలాంటి లోకంలో జీవిస్తున్నప్పుడు మన శరీరం కూడా మరి దేవుని ఆలయం అయి ఉంది. మరి దేవుని ఆలయంలో మనం ప్రవేశించినప్పుడు ఇలాంటి క్రయ విక్రయాల గురించి కానీ ఇలాంటి మరి వేటి పబ్లిసిటీ గురించి కానీ మనం కాకుండా దేవుని ఆత్మతోను మరి సత్యంతోను స్తుతించే విధంగా మరి మనం కూడా మరి దేవాలయం మన శరీరాన్ని కూడా మనం శుద్ధి చేసుకోవాలి. అదే విధంగా మరి దేవుని ఆలయంలో కేవలం దేవుణ్ణి ఆరాధించడం కోసమే మనం దేవాలయానికి మరి మనం వెళ్ళేవారుగా ఉండాలి. అదే విధంగా మూడో రోజు మనం చూసినప్పుడు మంగళవారం ఏం జరిగింది అన్నది ఒకసారి చూద్దాం రెఫరెన్స్ ద్వారా. మార్కు సువార్త 11వ అధ్యాయం 20 నుంచి 26 వచనాలు. ప్రొద్దున్న వారు మార్గమున పోవుచుండగా అంజూరపు చెట్టు వేళ్ళు మొదలుకొని ఎండిపోయిట చూచిరి. ఆ అందుకు యేసు వారితో ఇట్లనెను, మీరు దేవుని యందు విశ్వాసం ఉంచుడి. ఎవడైనను ఈ కొండను చూచి ఎత్తబడి సముద్రంలో పడవేయబడమని చెప్పి తన మనస్సులో సందేహింపక తాను చెప్పినది జరుగునని నమ్మిన ఎడల వాడు చెప్పినది జరుగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. అందుచేత నా ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగుచున్న వాటి నెలను పొంది ఉన్నామని నమ్ముడి, అప్పుడు అవి మీకు కలిగినని మీతో చెప్పుచున్నాను. దీని గురించి మనం ముందుగానే ధ్యానించామండి. మరి యేసుక్రీస్తు వారు మరి వాళ్ళు తిరిగి మరి వచ్చినప్పుడు మూడో దినం అంటే బేతనీ గ్రామానికి మరి వాళ్ళు సోమవారం రాత్రి వెళ్ళి మరి అక్కడ మరియా మార్తల ద్వారా వాళ్ళ ఇంటి దగ్గర వాళ్ళు బస చేసి మరి తిరిగి మరి మంగళవారం మరి వారు వచ్చినప్పుడు శిష్యులందరూ కూడా మరి ఆ చెట్టుని మీకు ఏదైతే ముందుగానే నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేశాను మరి వాళ్ళ అంజూరపు చెట్టుని శపించబడ్డాన్ని చూసినప్పుడు మరి యేసుప్రభు వారు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మీరు కూడా ఏదైతే మరి మరి విశ్వాసంతో అడుగుతారో అది మీకు ఇవ్వబడిందని మీరు ముందుగానే మరి దాన్ని గ్రహించండి. సందేహింపకుండా మీరు నమ్మిన ఎడల
మీరు చెప్పినది జరుగును. మీరు విశ్వాసంతో ఈ కొండను చూచి ఇక్కడ నుండి మరి సముద్రంలో పడవేయమని చెప్పినప్పుడు మరి అది జరుగుతుందని కూడా మరి యేసుప్రభు వారు ఆ అంజూరపు చెట్టును గూర్చి వారికి మరి బోధిస్తారు. అదే విధంగా ఇంకొక సంఘటన మరి మంగళవారం నాడు ఏం జరిగిందంటే, మరి ప్రధాన యాజకులు యేసుక్రీస్తు అధికారాన్ని మరి సవాలు చేస్తారు. మార్కు సువార్త 11వ అధ్యాయంలోనే మొత్తం మనం చూసుకుందాం. ఎందుకంటే మొత్తం మార్కు సువార్తలోనే మరి ఈ 7 దినాలు ఏమేం జరిగిందన్నది మరి మనకి ఇక్కడ రాయబడి ఉంది. మరి 27వ వచనంలో మనం చూసినప్పుడు, వారు యెరూషలేమునకు తిరిగి వచ్చిరి. ఆయన దేవాలయంలో తిరుగుచుండగా ప్రధాన యాజకులను, శాస్త్రులను, పెద్దలను ఆయన యొద్దకు వచ్చి, నువ్వు ఏ అధికారం వలన ఈ కార్యములు చేయుచున్నావు? వీటిని చేయుటకు ఈ అధికారం నీకు ఎక్కడి నుండి వచ్చినని అడిగిరి. అందుకు యేసు, నేనును మిమ్మును ఒక మాట అడిగేదను, నాకు ఉత్తరం ఇయ్యడప్పుడు నేనును ఏ అధికారం వలన వీటిని చేయుచున్నానని మీతో చెప్పుదును. మరి అక్కడ యేసుప్రభు వారు మరి ఆ దేవాలయంలో మరి ప్రవేశించినప్పుడు అక్కడ అనేకులకు ఆయన మరి బోధ చేస్తున్నప్పుడు మరి ఎవరైతే ఈ ప్రధాన యాజకులు ఉన్నారో లేదంటే శాస్త్రులు ఉన్నారో మరి యేసుప్రభు వారిని ఎంతగానో మరి ఇబ్బంది పెట్టాలి. ఎందుకంటే మరి మట్లాదివారం మరి వారందరూ చూశారు మరి అక్కడ యేసుక్రీస్తుని, అక్కడ ఉన్న జనసమూహం అంతయు ఏ విధంగా ఆయనను మరి రక్షకుడని అంగీకరించారో, యేసుక్రీస్తుని ఏ విధంగా కొనియాడారో వారు చూశారు. కాబట్టి వాళ్ళందరికీ యేసుక్రీస్తు మీద మరి ఎంతగానో కోపంగా ఉన్నదండి. యేసుక్రీస్తుని ఏ విధంగా అయినా సరే ఆయనను సంహరించాలని చెప్పి వాళ్ళు కపటోపాయములు చేస్తూ మరి యేసుక్రీస్తును మరి ఆయన దేవాలయంలో మరి ప్రవచిస్తున్నప్పుడు, నీకు ఈ అధికారం ఎక్కడి నుండి వచ్చింది? మరి దేవాలయాన్ని శుభ్రం చేశాడు. అదే విధంగా మరి ఆయన ఎంతో అధికారంతో మరి అక్కడ బోధ చేస్తున్నాడు కాబట్టి ఆయన ఎంతగానో మరి అవమానపరచాలని, లేదంటే ఆయనను మరి ఆయనకి ఆ అధికారం ఎక్కడి నుండి వచ్చిందని చెప్పి వాళ్ళు ఎంతగానో మరి ప్రశ్నలు వేస్తారు. మరి అప్పుడు దేవుడు వారి యొక్క ప్రశ్నలన్నిటికీ సమాధానం ఇస్తారు. మరి యోహాను బాప్తీసం ఎక్కడి నుండి వచ్చిందని చెప్పి మరి దేవుడు మరి ప్రధాన యాజకుల్ని మరి అడుగుతారు. ఇది దేవుని వలన వచ్చిందా లేదంటే మనుషుని వలన వచ్చిందా అని చెప్పి కూడా మరి యేసుక్రీస్తు వారు ఆ ప్రధాన యాజకులకు మరి క్వశ్చన్ వేస్తారు. వాళ్ళు దానికి ఆన్సర్ చెప్పలేకపోతారు. ఎందుకంటే ఆన్సర్ చెప్తే మరి ఎక్కడ మరి యేసుక్రీస్తు మరి రక్షకుడు అని చెప్పి మరి వాళ్ళు కూడా మరి చెప్పవలసి వస్తుంది అని చెప్పి వారు కూడా ఆన్సర్ చెప్పలేకపోతారు. అదే విధంగా అక్కడ రెండో సంఘటన కూడా మరి మంగళవారం నాడు ఏం జరిగిందో చూసినప్పుడు, అంజూరపు చెట్టును గూర్చిన ఉపమానం, ఆలివట్ డిస్కోర్స్. మరి అక్కడ యేసుక్రీస్తు వారు మార్కు సువార్త మార్కు సువార్త 13వ అధ్యాయం 4 నుంచి 7 వచనాలు, అదేవిధంగా 28 నుంచి 31 వచనాలు. ఇవి ఎప్పుడు జరుగును? ఇవన్నీను నెరవేరుబో కాలమునకు ఏ గుర్తు కలుగును? అది మాతో చెప్పుమని ఆయనను ఏకాంతమందు అడుగగా, యేసు వారితో ఇట్లు చెప్పసాగాను, ఎవడును మిమ్మల్ని మోసపుచ్చకుండా చూచుకొనుడి. అనేకులు నా పేరట వచ్చి నేనే ఆయననని చెప్పి అనేకులను మోసపుచ్చెదరు. మీరు యుద్ధములను గూర్చి యుద్ధ సమాచారములను గూర్చి వినినప్పుడు కలవరపడుకుడి. ఇవి జరగవలసి అన్నవి గాని అంతము వెంటనే రాదు. అలాగే 28 వచనాల్లో మనం చూసినప్పుడు, అంజూరపు చెట్టును చూచి ఒక ఉపమానం నేర్చుకొనుడి. దాని కొమ్మ ఇంకా లేతదై చిగురించినప్పుడు వసంతకాలము సమీపంగా ఉన్నదని మీకు తెలియను. ఆ ప్రకారమే మీరు సంగతులు జరుగుట చూచినప్పుడు ఆయన సమీపముననే ద్వారము దగ్గర ఉన్నాడని తెలుసుకొనుడి. ఇవన్నీ జరుగు వరకు ఈ తరము గతింపదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. మరి ఇక్కడ ఒలీవల కొండ మీద యేసుక్రీస్తు వారు మరి ఉన్నప్పుడు ఆయన శిష్యులు ఆయన వద్దకు వచ్చి మరి, ప్రభా, మరి ఈ అంత్యకాల సంఘటనల గురించి మాకు తెలియజేయము, ఏవి ఎప్పుడు జరుగునో మాకు తెలియజేయమని చెప్పి ఆయన అడిగినప్పుడు ఆయన మరి అక్కడ ఉన్న అంజూరపు చెట్టును ఉపమానంగా తీసుకొని మరి అక్కడ శిష్యులకు మరి తెలియజేయడం మనం చూస్తున్నాం. మరి ఇక్కడ అంజూరపు చెట్లు మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి ఆ కొండ మీద. మరి అంజూరపు చెట్లన్నీ మనం చూసినప్పుడు మరి ఆయన దాన్ని ఉపమానంగా తీసుకొని, అంజూరపు చెట్లు చిగురించినప్పుడు మీరు దానిని గమనించండి. మరి అవి వసంతకాలమున సమీపిస్తున్నాయని తెలుస్తుంది. ఎప్పుడైతే మరి అంజూరపు చెట్టు చిగురిస్తుందో మీకు ఆ వసంతకాలం మరి వస్తుందని తెలియబడుతుంది. మరి అదే విధంగా మరి ఈ లోకంలో శ్రమలు గాని మరి యుగాంతమునకు మరి గుర్తులు గాని మరి యేసుక్రీస్తు వారు అదే అధ్యాయంలో మరి ఇంకను వారికి తెలియజేస్తారు. మీరు యుద్ధములను గూర్చి యుద్ధ సమాచారములను గూర్చి వింటారు. అదే విధముగా నా నామమున అనేకులు వచ్చి నేనే క్రీస్తునని చెప్పి మరి బోధిస్తారు.
అని చెప్పి మరి యుగాంతపు సంఘటనలు కూడా మనం అందరం మరి ధ్యానించామండి. మరి ర్యాప్చర్కి ముందు ఏమేం జరుగుతాయి, మరి యుద్ధాలు జరుగుతాయి, రాజ్యాల మీదకి రాజ్యాలు వస్తాయి, మనుషుల మీదకి మనుషులు తిరగబడతారు, మరి అక్కడక్కడ భూకంపాలు మరి కలుగుతూ ఉంటాయి. ఇవన్నీ కూడా యుగాంతపు మరి దేవుని యొక్క రాకడకు కూడా సూచనలు. మరి ఈ సూచనలన్నీ మరి మాకు ఏ విధంగా తెలుస్తాయని చెప్పి మరి అక్కడ శిష్యులు యేసుక్రీస్తుని అడిగినప్పుడు ఆయన ఈ అంజూరపు చెట్టును గూర్చి ఉపమానంగా తీసుకొని చెప్తారు. అంజూరపు చెట్టు చిగురించినప్పుడు మీకు వసంతకాలం దగ్గరగా ఉన్నదని తెలుస్తుంది కదా. అదే విధంగా మరి ఈ యుగాంతమునకు సంబంధించిన కార్యాలంటే మరి యుద్ధాలు కానీ, లేదంటే మనుషుల మధ్య ప్రేమలు చల్లారిపోవడం కానీ, ఎటువంటివన్నీ భూకంపాలు కానీ, యుద్ధాలు కానీ, ఇవన్నీ జరిగినప్పుడు మరి యేసుక్రీస్తు నేనే యేసుక్రీస్తునని చెప్పి ఇతరులు అనేకులు వచ్చి మరి అద్భుత కార్యాలు కానీ ఇవన్నీ చేసినప్పుడు మీరు వాటిని అన్నిటిని నమ్మద్దు కానీ ఇవన్నీ జరుగుతాయి. కానీ ఇవన్నీ కూడా వేదనలకు ప్రారంభము అని మీరు మరి గ్రహించండి అని చెప్పి యేసుప్రభు వారు ఆ యొక్క మరి మరి ఆలివట్ డిస్కోర్స్ అనగా ఒలీవల కొండ మీద మరి అంజూరపు చెట్టు మరి చిగురించడానికి కూర్చిన ఉపమానాన్ని కూడా మరి ఆ రోజు మరి తెలియజేయడం మనం చూస్తున్నాం. అదే విధంగా ఆ రోజు జరిగిన మూడో సంఘటన ఏంటంటే ఇస్కరేతు మరి ద్రోహం. మార్కు సువార్త 14వ అధ్యాయం 10-11 వచనాలు. 12 మందిలో ఒకడు ఇస్కరియోతు యోధ ప్రధాన యాజకుల చేతికి ఆయనను అప్పగింపవలనని వారి యొద్దకు పోగా వారు విని సంతోషించి వానికి ద్రవ్యమిత్తమని వాగ్దానం చేసిరి గనుక వాడు ఆయన అప్పగించుటకు తగిన సమయం కనిపెట్టుచుండెను. మరి మరి మంగళవారం రోజే మరి చూస్తే ఏం జరుగుతుందంటే మరి దేవుడు ఒలీవల కొండ మీద వీళ్ళకి ప్రసంగం చేసిన తర్వాత మరి 12 మంది శిష్యుల్లో ఒకడైన యోధ మరి ప్రధాన యాజకుల దగ్గరికి వెళ్ళి మరి యేసుక్రీస్తుని అప్పగిస్తే మరి మరి నాకేంటని చెప్పి మరి వాళ్ళతో మరి చర్చించినప్పుడు వాళ్ళు 30 వెండి నాణములు మరి యేసుక్రీస్తుని అప్పగించినప్పుడు మరి నీకు ఇస్తామని చెప్పి మరి ఆ చర్చలు మరి యోధ అక్కడ ఉన్న ప్రధాన యాజకులతో మరి ఆ యొక్క చర్చను జరపడం మనం గమనిస్తున్నాం. అక్కడ ప్రధాన యాజకులతో మరి ఆ 30 వెండి నాణముల గురించి మరి యోధ మరి యేసుక్రీస్తుని అప్పగించడానికి ఆయన ద్రోహం ఏ విధంగా మరి ఆయనలో సాతాను దూరి ఏ విధంగా ఆయన చేస్తున్నాడో మనం చూస్తున్నాం ఇక్కడ. మరి ఈ సంఘటనలన్నీ కూడా మనం చూసినప్పుడు మంగళవారం జరిగిన ఈ సంఘటనలన్నీ మనం చూసినప్పుడు మరి మనం ఏం నేర్చుకోవాలి? మరి హోలీ వీక్ లో మరి ప్రతి రోజు గురించి మనం ఒక ప్రాముఖ్యత అనేది మరి మనం నేర్చుకోవాల్సి ఉంటుంది. మరి పామ్ సండే గురించి చూసినప్పుడు మరి ఆయన యొక్క రాకడను గురించి చూసినప్పుడు మనం ఆయన ఏ విధంగా తగ్గించుకున్నాడో అటువంటి తగ్గింపు స్వభావాన్ని మనం కలిగి ఉండాలి పామ్ సండే ద్వారా. అదే విధంగా మరి మండే మండే చూసినప్పుడు మరి యేసుక్రీస్తు వారు మరి ఆ ఫలాలు లేని అంజూరపు చెట్టుని మరి ఆయన శపించారు. మరి మనం ఏ విధంగా మన ఈ లోకంలో ఉన్నప్పుడు మనం ఫలించిన వారుగా ఉన్నామా, విశ్వాసంలో ఇంకను ఆత్మ ఫలాలను ఫలించలేని వారంగా ఉన్నామా లేదా అనేది మనం చూసుకోవాలి. అదే విధంగా మరి మంగళవారం జరిగిన మరి సంఘటనలు మరి చూసుకున్నప్పుడు యేసుక్రీస్తు వారు అక్కడ ఉన్న శిష్యులకి ఏం చెప్పారంటే మరి అంజూరపు చెట్టును కూర్చిన మరి అది చిగురించడం గురించి ర్యాప్చర్ గురించి సంగతులు మరి ఆయన తెలియజేశారు. మరి మనం కూడా మరి అప్పుడు శిష్యులు అడిగారు, ఇప్పుడైతే మనం ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు ఈ యుగాంతపు సంఘటనలన్నీ కూడా మనం అనుభవిస్తున్నాం. ఇక్కడే మరి ఇందులోనే మనం జీవిస్తున్నాం. యుద్ధాలు జరిగిపోతున్నాయి, రాజ్యాల మీదకి రాజ్యాలు వస్తున్నాయి, ప్రేమలు చల్లారిపోతున్నాయి. మరి మనం కూడా మరి దేవుని యొక్క రాకడకు అతి సమీపంగా ఉన్నాం కాబట్టి మరి మనం ఏం చెయ్యాలంటే మరి దేవుడు చెప్పిన విధంగా మనం సిద్ధపాటు కలిగి ఉండాలి. ర్యాప్చర్కి మనం సిద్ధపాటుగా కలిగి ఉండాలి. ఎందుకంటే దేవుడు ఏమంటున్నాడంటే నేను దొంగ వలే వస్తానని చెప్తున్నాడు. కాబట్టి మనం మెలకువగా ఉండి మరి ఆ ర్యాప్చర్ కొరకు కనిపెట్టి మనం ప్రార్థించే వారంగా మరి ఉండాలి. ఈ మంగళవారం జరిగిన ఈ సంఘటనలను ఆధారం చేసుకొని మనం ఈ విధంగా ర్యాప్చర్ కోసం సిద్ధపాటు కలిగి జీవించాలి. అదే విధంగా బుధవారం మనం చూసినప్పుడు ఒకసారి సైలెంట్ వెన్స్డే. జస్ట్ 1 minute, సారీ ఫర్ ది ఇంటరప్షన్. బ్యాక్ వెళ్ళి ఒకసారి. ఒక ఇఫ్ డోంట్ మైండ్ ఐ విల్ యాడ్ 1 పాయింట్ హియర్. క్లాక్ చూపించావు కదా, ఇజ్రాయెల్ దేశాన్ని ప్రవచనాత్మక గడియారం అంటారు. బుక్ పేరు కూడా ప్రవచనాత్మక గడియారంలో సంఘటనలని మనం రాసాం. అంటే ఈ అంజూరపు చెట్టు ఉపమానం ఆలివెట్ డిస్కోర్స్లో మనం జ్ఞాపకం చేసుకునవలసినటువంటి విషయం ఏంటంటే, అంజూరపు చెట్టు పెరిగి పెద్దదై ఫలాలు వస్తున్నప్పుడు వసంతకాలం దగ్గరికి వచ్చింది అనే దాన్ని ఏ విధంగా ఇంటర్ప్రెట్ చేస్తారంటే,
ఇజ్రాయెల్ దేశము అది 1948లో స్వాతంత్రం వచ్చింది దానికి. ఆ ఇజ్రాయెల్ దేశము అభివృద్ధి పొంది ఇప్పుడు ప్రపంచంలో అత్యంత బలమైనటువంటి దేశంగా, చుట్టుపక్కల ఒక 30 పైగా ఉన్నటువంటి ఇస్లామిక్ కంట్రీస్ని కూడా ఎదిరించేటువంటి చిన్న ఈస్ట్ వెస్ట్ గోదావరిలు కలిపితే ఎంత దేశం ఉంటుందో అంత ఆ, ప్రభావవంతమైనటువంటి దేశం కింద ఎదిగిపోయింది. అంజూరపు చెట్టు పెరగడం అంటే ఆ ఇజ్రాయెల్ దేశము బాగా అభివృద్ధిలోకి రావడం అనమాట. ఆ ఇజ్రాయెల్ దేశం ఎప్పుడైతే బాగా అభివృద్ధిలోకి వచ్చిందో యుగాంతం దగ్గరలో ఉందని అర్థం చేసుకోవాలని అంజూరపు డిస్కోర్స్, హాలివుడ్ డిస్కోర్స్ కి యాడింగ్ ఏంటంటే ఆ ఇజ్రాయెల్ దేశంలో జరుగుతున్నటువంటి సంఘటనలు మనం చూసినప్పుడు ప్రభు రాకడ గురించి మనము తెలుసుకోవచ్చు. క్యారీ ఆన్ ప్లీజ్. థ్యాంక్ యూ. సారీ ఫర్ ది ఇంటరప్షన్. క్యారీ ఆన్. అదేవిధంగా మనం బుధవారం 4వ రోజు గురించి మనం చూసినప్పుడు మరి సైలెంట్ వెన్స్డే అంటే నిశ్శబ్ద బుధవారం అని కూడా మనం ఇక్కడ చూడవచ్చును. ఎందుకు నిశ్శబ్ద బుధవారం అని మనం చూసినప్పుడు ఇక్కడ మరి బైబిల్లో మరి ఈ యేసుక్రీస్తు యొక్క మరి శ్రమలను గూర్చి మత్తయి, మార్క్, లూకా, యోహాను సువార్తల్లో మనం చూసినప్పుడు మరి ప్రతి రోజు గురించి మరి అక్కడ రాయబడి ఉంది. కానీ మరి బుధవారం రోజు మరి యేసుక్రీస్తు వారు ఎటువంటి కార్యాలను కూడా మరి ఆయన చేయలేదు. మరి మొదటి పామ్ సండే నుంచి మంగళవారం వరకు ఆయన దేవాలయానికి వెళ్ళి మరి దేవాలయాన్ని శుభ్రపరచడం కానీ మరి అక్కడ ఉన్న మరి ప్రజలతో మరి ఆయన బోధ చేయడం కానీ మనం చూసాం. కానీ బుధవారం రోజు మరి ఆయన సైలెంట్ గా ఉన్నారు. మరి ఆ రోజు మరి దీన్ని మనం మన జీవితాల్లో ఏ విధంగా మనం చూసుకోవాలంటే దేర్ విల్ బి ఏ ఫేజ్ మరి మన జీవితాల్లో కూడా మరి ఒక సైలెంట్ పీరియడ్ అనేది ఉంటది. మరి మనం ఎంతగానో మరి కృంగిపోతాం శ్రమల వల్ల, శోధనల వల్ల. మనకున్న మరి ఇబ్బందులను బట్టి మనం ఏమీ చేయలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు మనం ఏం చేస్తామండి? మనం సైలెంట్ అయిపోతాం. మరి ఎటువంటి దారి లేదు. మరి మనం ఏమీ చేయలేని పరిస్థితుల్లో నిస్సహాయ స్థితిలో ఉన్నప్పుడు మనం ఎవరి దగ్గరికి వెళ్ళలేం. నాకు సహాయం ఎక్కడో లేదు అన్నప్పుడు మనం ఏం చేస్తామంటే సైలెంట్ గా ఉండిపోయినప్పుడు మనం క్రైస్తవులుగా మనం చేయవలసింది ఏంటంటే దేవునికి ప్రార్థించడం. మరి ప్రార్థనా పూర్వకంగానే మనం దేవునికి ప్రార్థించినప్పుడు ఆయన మనల్ని శ్రమల నుండి కూడా, శోధనల నుండి కూడా మరి తప్పించే గొప్ప దేవుడు మనకు ఉన్నాడు. మరి యేసుక్రీస్తు వారు మరి బుధవారం నాడు మరి ఆయన నిశ్శబ్దంగా ఉన్నాడంటే దానికి కారణం ఏంటంటే మరి ఆయన సిద్ధపడుతున్నారు. ఏదైతే మరి తర్వాత రోజు మరి ఆయన అప్పగింపబడిపోతున్నాడు కాబట్టి ఆయన ముందుగానే మరి సిద్ధపడుతున్నారు. మరి ఆ రోజు కూడా ఆయన బేతనీ గ్రామంలోని మరి లాజరు యొక్క ఇంటిలోనే మరి ఉన్నట్లుగా మనం గమనించవచ్చు. మరి నిశ్శబ్ద బుధవారానికి గల మరి సంఘటనలు మనం మన జీవితాల్లో కూడా మరి ఇటువంటి ఫేస్ మరి సైలెన్స్ అనేది మరి ప్రతి ఒక్కరి జీవితాల్లో కూడా మరి ఉంటది. మరి అటువంటిది మన జీవితాల్లో కలిగినప్పుడు మనం కేవలం మనం దేవుని మీద ఆధారపడి మరి ఆయనలో ప్రార్థించాలి. నెక్స్ట్ డే మాండీ థర్స్డే 5వ రోజు నియమ లక్షవారం. మరి ఈ రోజు మరి ఏమేమి సంఘటనలు జరిగినాయో మరి మనం చూసినప్పుడు మొదటిగా ద లాస్ట్ సప్పర్ ప్రభురాత్రి భోజనం. మార్కు సువార్త 14వ వచనం 22 నుంచి 25 వచనాలు. వారు భోజనం చేయుచుండగా ఆయన ఒక రొట్టె పట్టుకొని ఆశీర్వదించి విరిచి వారికిచ్చి, మీరు తీసుకొనుడి, ఇది నా శరీరం అనను. పిమ్మట ఆయన గిన్నె పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని వారికిచ్చాను. వారందరూ దానిలో త్రాగిరి. అప్పుడు ఆయన, ఇది నిబంధన విషయమై వ్యక్తుల కొరకు చిందింపబడుచున్న నా రక్తము. నేను దేవుని రాజ్యంలో ద్రాక్షారసము క్రొత్తదిగా త్రాగు దినం వరకు ఇకను దానిని త్రాగనని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. మరి థర్స్డే రోజు మరి యేసుక్రీస్తు వారు ఆయన శిష్యులతో పాటు మరి చివరగా మరి ద లాస్ట్ సప్పర్ ఏంటంటే మరి యేసుక్రీస్తు వారు ఆయన శిష్యులతో చివరగా మరి ఆ యొక్క మరి మరి ఏదైతే మనం ప్రతి ఆదివారం మరి ఆయన బల్ల దగ్గర చేరి మరి సంస్కరణ పుచ్చుకుంటాము, ఆయన శరీరాన్ని ఆయన రక్తాన్ని జ్ఞాపకం చేసుకుంటాము. మరి యేసుక్రీస్తు కూడా మరి ఆయన శిష్యులతో పాటు చివరగా మరి ఇది నా శరీరము, ఇది నా రక్తం అని చెప్పి ఆ రొట్టెను గూర్చి ఆ ద్రాక్షారసమును గూర్చి మరి ఆయన వారితో పాటు మరి భోజనం చేస్తూ మరి ఆ సమయాన్ని కూడా మరి గడపడాన్ని మనం చూస్తున్నాం. అదే విధముగా ఆ రోజు జరిగిన రెండో సంఘటన ఏంటంటే క్లెన్జింగ్ డిసైపుల్స్ ఫీట్.
శిష్యుల పాదాలను శుభ్రపరచడం. యోహాను సువార్త 13వ అధ్యాయం 12 నుంచి 15 వచనాలు. వారి పాదములు కడిగి తన పై వస్త్రం వేసుకున్న తర్వాత ఆయన కూర్చుండి, నేను మీకు చేసిన పని మీకు తెలిసినదా? బోధకుడనియు ప్రభువనియు మీరు నన్ను పిలుచుచున్నారు. నేను బోధకుడను ప్రభువును గనుక మీరిట్లు పిలుచుట న్యాయమే. కాబట్టి ప్రభువును బోధకుడైన నేను మీ పాదములు కడిగిన ఎడల మీరును ఒకరి పాదములు ఒకరు కడగవలసినదే. నేను మీకు చేసిన ప్రకారము మీరును చేయవలనని మీకు మాదిరిగా ఎలాగూ చేసి తిని. మరి ఆ ప్రభురాత్రి భోజనం అయిన తర్వాత యేసుక్రీస్తు వారు ఏం చేస్తున్నారంటే అక్కడ ప్రతి ఒక్కరి శిష్యుల యొక్క పాదాలను మరి ఆయన శుభ్రపరుస్తున్నారు. మరి దీని వెనక ఉన్న మరి మర్మం ఏంటి మనం చూసినప్పుడు యేసుక్రీస్తు వారు అక్కడ చెప్తున్నారు, మరి నేను ప్రభువును అయినప్పటికీ మరి ఇక్కడ నేను దీన్ని మీకు ఒక మాదిరికరంగా చేస్తున్నానని చెప్తున్నారు. మరి ఆయన పాదాలు కడుగుతున్నారంటే ఆయన ఎంతగా మరి ఆయన తగ్గించుకున్నారో మరి అక్కడ మనం గమనిస్తున్నాం. మరి మన జీవితాల్లో కూడా మరి యేసుక్రీస్తు వారు మరి ఆయన శిష్యుల పాదాలు కడిగినట్టు మరి మనం కూడా మన శరీరాన్ని మరి మనం శుభ్రం చేసుకోవాలి. మరి ఇక్కడ మన ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు మరి మరి లోక మరి మరి శరీర విషయాల గురించి కానీ మన టెంప్టేషన్స్ గురించి వల్ల మన శరీరాలను ఎంతో మంది మరి వారి యొక్క దేవుని ఆలమైన శరీరాలను పాడు చేసుకుంటున్నారు. మరి దేవుడి మరి ఏ విధంగా అయితే శిష్యుల యొక్క పాదాలను కడిగాడో శుభ్రం చేశాడో మరి మనం కూడా మన జీవితాల్లో మన యొక్క మరి దేవుని ఆలయమై ఉన్న శరీరాలని శుభ్రపరచుకోవాలి. మరి దేని చేత మనం శుభ్రపరచుకోగలుగుతామంటే మరి కేవలం మరి దేవుని యొక్క మరి వాక్యం వలన, మరి దాన్ని ధ్యానించడం వలన, మరి విశ్వాసంలో మరి బలపడటం వలన మరి మనం మన యొక్క మరి పరిశుద్ధాత్మలో ఇంకనూ మరి బలపడడం ద్వారా మన ఎదగడం ద్వారా మన యొక్క శరీరాలను మనం శుభ్రపరచుకొని మరి దేవునికి మరి ఇష్టమైన వారిగా మనం జీవించాలి ఈ లోకంలో. అదేవిధంగా మూడో పాయింట్ మనం చూసినట్లయితే ఆ రోజు జరిగిన సంఘటన గెత్సేమనే మరి ప్రార్థన. వనంలో యేసుక్రీస్తు వారు మరి ఏకాంతంగా మరి ఆయన శిష్యులను వెంట పెట్టుకొని మరి పేతురు, యోహాను, యాకోబులను వెంట పెట్టుకొని మరి ఆయన గెత్సేమనే వనంలోకి వెళ్తున్నారు. మరి మనం ఇక్కడ చూసినప్పుడు మరి వాక్యం మనకు తెలిసిందండి. మరి యేసుప్రభు వారు ఇంకా అప్పగింపబడక ముందు ఆయన గెత్సేమనే వనంలో మరి ప్రార్థించడం మనం చూస్తున్నాం. మరి ఎంత మరి దేవుని కుమారుడైనప్పటికీ, దేవాది దేవుని కుమారుడైనప్పటికీ ఆయన మనుష్య స్వరూపంలో ఉన్నారు కాబట్టి మరి ఆయన కూడా మరి వేదనలు, దేవా మరి నేను వేదనలు మరి నేను అనుభవించబోతున్నాను కాబట్టి నీ చిత్తమైతే ఈ గిన్నెను నా యొద్ద నుండి తొలగింపమని చెప్పి ఆయన ఎంతగానో ఆయన చెమట రక్త బిందువులు అయ్యేంత విధంగా మరి ఆయన ఎంతగానో ప్రార్థిస్తున్నారు. మరి ఆయనతో పాటు వెళ్ళిన శిష్యులను కూడా మరి ఆయన మరి చూసినప్పుడు మధ్యలో వెళ్ళినప్పుడు వాళ్ళు అక్కడ పడుకుంటారు. అక్కడ ఆయన ఏం చెప్తారంటే మీరు మీరు కూడా మెలకువగా ఉండి నాతో పాటు ప్రార్థన చేయడం అని చెప్తాడు. మరి అలాగా యేసుప్రభు వారు చెప్పి మరి తిరిగి ఆయన వెళ్ళి మరి ఆయన ఎంతగానో మరి ఆయన తనకు తాను మరి వేదనతోనూ మరి చెందుతూ 3 సార్లు మరి ఆయన ప్రార్థించడం చూస్తున్నాం. 3 సార్లు మరి ఆ శిష్యుల దగ్గరికి కూడా వెళ్ళి మీరు మెలకువగా ఉండి ప్రార్థన చేయడం చెప్తున్నారు. అయినప్పటికీ మరి వారు ఇంకను మరి పడుకోవడాన్ని మనం ఇక్కడ చూస్తున్నాం. అయితే మరి ఆయన అప్పగింపబడే సమయం మరి దగ్గర అయినప్పుడు మరి ఏం జరుగుతుందంటే నెక్స్ట్ సంఘటన జరిగేది ఏంటంటే జూడాస్ కేస్. మరి ఆయన శిష్యుడైన యోధ మరి ఆయన అప్పగించడానికి మరి ఆ వనంలోకి రోమన్ సైనికులతో పాటు మరి యాజకులతో పాటు ఆయన యుద్ధకు వచ్చి మరి ఆయన శిష్యుల్లో మరి అప్పట్లో మరి అందరూ కూడా మరి మరి గడ్డాలతో అన్ని ఉన్నప్పుడు మరి అక్కడ యేసుక్రీస్తు ఎవరు అనేది వారికి తెలియదు కాబట్టి మరి ఆయనకు దొంగ ముద్దు పెట్టి మరి ఇస్కరియోతు యోధ మరి యేసుక్రీస్తుని మరి అప్పగించడానికి కూడా మనం చూస్తున్నాం. అదేవిధంగా పీటర్స్ డెనయల్, మరి పేతురు కూడా మరి ఆ రోజు జరిగిన సంఘటన మరి పేతురు కూడా మరి ముందుగానే దేవుడు చెప్తాడు, నీవు కోడి కోయక మునిపే 3 సార్లు మరి యేసుక్రీస్తు ఎవరో నేను ఎరుగనని చెప్పి నువ్వు చెప్తావంటే నేను ఆ విధంగా చెప్పను ప్రభు అని చెప్పి మరి పేతురు చెప్తాడు. మరి అయితే పేతురు ఆయన ఏం చేస్తాడంటే మరి యేసుక్రీస్తు అప్పగింపబడే దగ్గర నుండి మరి ఆయన వెంబడిస్తాడు. మరి ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఉన్న పిక్చర్ లో మనం చూసినప్పుడు మరి యేసుక్రీస్తుని మరి వాళ్ళు మరి అధికార మందిరంలోనికి మరి తీసుకెళ్ళినప్పుడు మరి ఆయనతో పాటు ఆయన వెనకాల నుంచి వెళ్ళి ఆయన ఏం జరుగుతుందా అనేది ఎంతో క్యూరియస్ గా చూస్తూ ఉంటాడు. మరి అక్కడ ఉన్న ప్రజలు మరి నీవు కూడా ఆయనతో పాటు ఉన్నవాడివే కదా, శిష్యుడివే కదా అని చెప్పి మరి పేతురుని వారు క్వశ్చన్ చేసినప్పుడు పేతురు
నేను నేను యేసుక్రీస్తుని ఎరగనని చెప్పి మరి చెప్తాడు. అదేవిధంగా మరి ఇంకొకసారి కూడా ఒక చిన్నది, నీవు కూడా మరి ఆయనతో పాటు ఉన్నవాడివే, నేను చూశానని మరి ఆయన్ని ప్రశ్నించినప్పుడు లేదని చెప్పి బొంకుతాడు. మరి ఈ విధంగా మూడు సార్లు మరి పేతురు యేసుక్రీస్తు వారు చెప్పినట్టుగా మరి నేను యేసుక్రీస్తుని ఎరుగనని చెప్పి మరి పలికినప్పుడు మరి అక్కడ కోడుకోవడాన్ని కూడా మనం చూస్తున్నాం. ఆ విధంగా మరి యేసుక్రీస్తు వారు చెప్పిన విధంగా మరి పేతురు ఆయనను నేను ఎరిగినని చెప్తున్నాడు. ఈ విధంగా మరి ఆ రోజు మరి ఏదైతే నియమ లక్షవారం రోజు ఈ సంఘటనలన్నీ జరగడాన్ని మనం చూస్తున్నాం. మరి ఈ లక్షవారం జరిగిన మరి సంఘటనలన్నీ మనం చూసినప్పుడు మనం ఏమి గ్రహించాలి మరి ఈ లక్షవారం నుంచి అంటే, మరి గెత్సేమనే ప్రార్థన, అదే విధంగా మరి యేసుక్రీస్తు శిష్యుల పాదాలను కడుగుట. మరి ఆయన చెప్తారు ఇక్కడ, మీరు ఒకరిని పాదాలను ఒకరు కడగవలసినదే, మీరు కూడా ఒకరినొకరు ప్రేమించాలి అని చెప్తాడు. మరి బైబిల్లో ఉన్న మరి ఆజ్ఞలన్నిటిలో మరి రెండు ఆజ్ఞలు ముఖ్యమైనవి అని చెప్పి మరి దేవుడు చెప్పినప్పుడు మొదటిగా ఏమంటారంటే, నీ దేవుడైన యెహోవాను నీవు ప్రేమింపవలను. అదే విధంగా రెండోది ఏంటి చెప్తారంటే, నిన్ను వలె నీ పొరుగు వాళ్ళని కూడా ప్రేమించాలంటారు. మరి ఇక్కడ యేసుప్రభు వారు ఆయన శిష్యుల పాదాలను కడుగుతున్నారంటే, ఈ లోకంలో మనం ఎవరి పాదాలను కడగాల్సిన అవసరం లేదు, చర్చిలో ఉన్న సభ్యుల పాదాలను కడగక్కర్లేదు. కానీ ముందుగా మన పాపాలను మనం కడుక్కోవాలి, మన మన శరీరాన్ని మనం శుభ్రపరచుకోవాలి. అదే విధంగా ఇతరులను కూడా మనం ప్రేమించే విధంగా ఉండాలి. అదే విధంగా గిత్సేమ అనే ప్రార్థన, మరి ముందుగా మనం ఏదైతే మరి నిశ్శబ్ద బుధవారంలో చూసినప్పుడు మరి అక్కడ మనం ఏం తెలుసుకున్నాం అంటే, మన లైఫ్ లో కూడా మరి ఎన్నో శ్రమలు శోధనలు వచ్చినప్పుడు మనం దేవుని వద్దకు వెళ్ళి మరి ఒంటరిగా మనం ప్రార్థన చేయాలని మనం నేర్చుకున్నాము. అదే విధంగా మరి ఇక్కడ గెత్సేమనే మరి ప్రార్థనలో కూడా యేసుక్రీస్తు వారు మరి ఆయన ఒంటరిగా వెళ్ళి మరి దేవుని వద్ద ఆయన మొరపెట్టుకుంటున్నారు. మరి నీ చిత్తం ప్రభువా, నీ చిత్తమైన ఈ కార్యాన్ని చేయండి, నా ఇష్ట ప్రకారం కాదని చెప్పి మరి మొరపెట్టుకుంటున్నారు. ఈ సంఘటనలను మనం ఆధారం చేసుకొని మన జీవితాల్లో మనం కొనసాగాలి. అదే విధంగా గుడ్ ఫ్రైడే, శుభ శుక్రవారం. మరి ఈ శుభ శుక్రవారంలో ఏం జరిగిందో మరి మనందరికీ తెలుసండి. మరి యేసు ప్రభు వారు ఎంతో మరి మరి కొరడాలతో కొట్టబడి మరి అక్కడ ఎన్నో అవమానాలు చెందుతారు. మరి మనం అక్కడ చూసినప్పుడు మరి పిలాతు అక్కడ యేసు ప్రభు వారిని మీకు మరి విడిపించాలా లేదంటే బరబ్బాను మీకు మరి విడిపించాలా అని అడిగినప్పుడు వాళ్ళందరూ కూడా మరి మొదటగా మరి ఏదైతే మట్లాదివారం రోజు మరి యేసుక్రీస్తును రాజుగా అంగీకరించారో వారందరూ కూడా మరి విరోధంగా మాకు బరబ్బానే విడుదల చేయండి అని చెప్పి మరి ఎంతగానో మరి వాళ్ళు అరుస్తున్నప్పుడు పిలాతు వాళ్ళకి బరబ్బాను విడుదల చేసి యేసుక్రీస్తుని సిలువ వేయమని చెప్పి మరి ఆ ప్రజలకు అప్పగిస్తారు. మరప్పుడు వాళ్ళు ఆయనను తీసుకెళ్లి ఉదారంగ వస్త్రం ధరింపజేసి మరి ఆయనకు మరి ముండ్ల కిరీటం పెట్టి యూదుల రాజు అని చెప్పి ఎంతగానో మరి అపహేళన చేస్తూ ఆయన అపహసించుచు మరి ఆయన మోము మీద ఉమ్ము వేస్తూ ఆయన వస్త్రాలన్నీ తీసివేసి మరి ఆయన కొరడాలతో కొట్టడం, ఇవన్నీ మనం గమనిస్తున్నాం. మరి ఈ విధంగా మరి యేసుక్రీస్తును వారు ఎంతగానో గాయపరిచి మరి ఆయనను సిలువ వేయడానికి మరి అప్పగిస్తారు. మరి ఆ శుభ శుక్రవారం రోజు మరి 9 గంటల నుండి మరి 3 గంటల వరకు మరి ఈ సంఘటనలన్నీ జరుగుతాయి. మరి స్టేషన్స్ ఆఫ్ క్రాస్ అని కూడా మనం చూస్తాము. యేసు ప్రభు వారి మీద ఆ సిలువను పెట్టి ఆయన వీధులలో మరి కొరడాలతో కొడుతూ మరి ఆయనను ఆ గొలగొతా అనబడిన మరి మరి ఆ స్థలమునకు వారు తీసుకెళ్లి మరి యేసుప్రభువుని సిలువ వేయడం వరకు మరి సంఘటనలన్నీ మనం చూస్తాం. మరి ఆయనతో పాటు మరి ఇద్దరు దొంగలను కూడా, ఒకరిని కుడి వైపున ఒకరిని ఎడమ వైపున కూడా మరి వాళ్ళని కలిపి సిలువ వేయడాన్ని మనం గమనిస్తాం. మరి అప్పుడు యేసుప్రభు వారి సిలువపై ఉన్నప్పుడు 7 మాటలను కూడా మరి పలుకుతారు. మరి మొదటగా, తండ్రి వీరు ఏం చేయుచున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించమని చెప్తున్నారు. అదే విధంగా రెండవ మాట కింద, నీవు నాతో కూడా పరదేశంలో ఉండు అని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను. మూడవ మాట, అమ్మా ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్తున్నారు. నేను షార్ట్ చేస్తాను, టైం అయింది కాబట్టి. ఈ మాటలన్నీ మనకు తెలుసు. ఈ శుభ శుక్రవారంలో మరి ఆయన పొందిన శ్రమలను ఇవన్నీ మనం ధ్యానించుకుంటున్నాం. అదే విధంగా శనివారం రోజు ఏం జరిగింది, ఈ శుభ శుక్రవారం గురించి మన అందరికీ తెలిసిందే. మరి దాని ద్వారా మనం ఆ సంఘటనల ద్వారా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, యేసుప్రభు వారు ఆయన యొక్క ప్రేమను మనకు కనబరిచారు. ఆయన శిలువలో మరి ఆయన మరణించడం ద్వారా ఏంటంటే మనకు ఆయన ప్రేమను కనపరిచి మన పాపాలన్నిటిని ఆయన క్షమించి మనకు రక్షణనిచ్చారు.
సాల్వేషన్, మానవాళి ఆయన యొక్క ప్రేమను కనపరిచే, మన పాపాల నిమిత్తము ఏ పాపము లేని ఆయన, మరి నీతిమంతుడు ఆయన యేసుక్రీస్తు మన పాపాల నిమిత్తమై మనల్ని నీతిమంతులుగా చేయడానికి ఆయన యొక్క అగాపే ప్రేమను కనపరిచి ఆయన యొక్క మరి ఆ శిలువపై మరణించడం ద్వారా మనందరికీ, మానవాళందరికీ రక్షణ భాగ్యాన్ని అనుగ్రహించారు. మరి దీన్ని మనం ఈ శుక్రవారం ద్వారా మనం గ్రహించాలి. అదేవిధంగా శనివారం, మన శనివారం రోజున ఏం జరిగిందని మనం చూసినప్పుడు చాలా మంది ఏమనుకుంటారంటే అండి, మరి యాక్చువల్గా సాటర్డే అనేది సబాత్ డే. మరి సబాత్ డే రోజు యేసుప్రభు వారు మరి ఆయన విశ్రాంతి తీసుకున్నారని చెప్పి చాలా మంది రామన్స్ కానీ వీళ్ళందరూ అనుకుంటారు. కానీ ఆ రోజు అసలు ఏం జరిగిందో మనం గ్రహించినప్పుడు, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 8-9 వచనాల్లో చూసినప్పుడు, అందుచేత ఆయన ఆరోహణమైనప్పుడు చెరను చెరగా పట్టుకొని పోయి మనుష్యులకు ఈవులను అనుగ్రహించనని చెప్పబడి ఉన్నది. ఆరోహణం ఆయన అనగా ఆయన భూమి యొక్క క్రింది భాగములకు దిగినని అర్థం ఇచ్చుచున్నది. మరి మనమైతే ఏం గ్రహించాలంటే, ఆయన సబాత్ డే రోజు రెస్ట్ ఏం తీసుకోలేదండి. యేసుక్రీస్తు వారు ఏం చేశారంటే, ఆయన ఆత్మ భూగర్భంలో హెడిస్ అని ఒక స్థలం ఉంటది. మరి మనం లాజరు ధనవంతుడు స్టోరీ చూసినప్పుడు, అక్కడ ధనవంతుడేమో అక్కడ అగ్నిలో మండుచు, మరి అక్కడ ఎంతో లోతుగా ఉన్న ప్రదేశంలో మరి అగాధం ఉంటది. అక్కడ అబ్రహాము రొమ్మునేమో మరి అక్కడ లాజర్ ఉంటాడు. అదే విధంగా హెడిస్ అనే ప్రాంతంలోనేమో ఈ ధనవంతుడు ఉంటారు. వీరు ఇద్దరి మధ్యలో అగాధం ఉంటది అన్నమాట. ఈ అగాధం అన్న స్థలంలో ఆయన ఎంతగానో మరి బాధపడుతున్నప్పుడు, ఈ అబ్రహాము రొమ్ములో ఎవరు ఉంటారంటే నీతిమంతులు ఉంటారు. నీతిమంతుల యొక్క ఆత్మలు. మరి పాత నిబంధన గ్రంథం నుండి ఎవరైతే మరి నీతిమంతులు మరి మరణించి ఉన్నారో వారి యొక్క ఆత్మలన్నీ కూడా ఈ అబ్రహాము రొమ్మున ఉంటాయి. మరి యేసుక్రీస్తు వారు ఆ యొక్క సాటర్డే రోజు ఏం జరిగిందంటే, ఆయన యొక్క ఆత్మ ఆ భూగర్భంలో ఉన్న ఆ హెడిస్ అనే ప్రాంతంలో మరి ఏదైతే అబ్రహాం రొమ్మని ఉందో దాన్ని ఆయన చెరను చెరగా పట్టుకొని ఆయన దాని పైకి తీసుకొని వెళ్ళి పరదేశ్ అని అక్కడ మరి దాన్ని పెట్టడాన్ని మనం చూస్తున్నాం. మరి అక్కడ దొంగ కూడా అంటాడు, దేవా మరి నన్ను కూడా నీ రాజ్యం వచ్చినప్పుడు జ్ఞాపకం చేసుకోమంటే నేడే నీవు నాతో కూడా పరదేశంలో ఉంటామని చెప్తున్నారు. కాబట్టి ఈ యొక్క నీతిమంతుల యొక్క ఆత్మలు అన్ని ఏదైతే ఉన్నాయో ఇవన్నీ రెస్ట్ లో పరదేశంలో ఉంటాయి. సో ఈ ఆత్మలన్నీ కూడా యేసుక్రీస్తు వారు ఆ శనివారం రోజు దీన్ని పరదేశం చెరను చెరగా తీసుకొని ఆయన దాని ప్లేస్ ని మార్చడానికి కూడా మనం చూస్తున్నాం. పరదేశం యొక్క ప్లేస్ ని ఏదైతే భూమిలో ఉన్నదో దాన్ని తీసుకొని వెళ్ళి ఆయన అది పరలోకం కింద దాన్ని పెట్టడాన్ని మనం చూస్తాము. అదేవిధంగా రెజరెంట్ డే, లాస్ట్ డే, మరి పునరుద్ధాన దినం. మరి ఆ రోజు ఏం జరిగిందంటే, యేసుక్రీస్తు వారు మరి తిరిగి లేచాడు. ఆయన మరణాన్ని జయించాడు. ఆయన మరణాన్ని జయించి తిరిగి లేచడం ద్వారా మరి ఆయన ప్రథమ ఫలంగా మరి అందరికీ మరి పునరుద్ధానుడై తిరిగి లేచాడు. మరి అక్కడ ఆ రోజు జరిగిన సంఘటనలు ఏంటంటే, మరి మగ్దలేనే మరియ మరి యేసుక్రీస్తుని చూడడానికి వచ్చినప్పుడు ఆయన ఆయన ముందుగా మరి ఆవిడకి కనిపించడం మనం చూస్తున్నాం. అదే విధంగా తర్వాత ఆయన తన శిష్యుల దగ్గరికి కూడా వెళ్ళి కనిపిస్తారు. మరి అప్పుడు అక్కడ అనుమానించే తోమ కూడా నేను నమ్మనన్నప్పుడు, నా గాయాల్లో నువ్వు వేలు పెట్టి చూడు అప్పుడు నమ్ముతావు అన్నప్పుడు ఆయన తన గాయాల్లో మరి వేలు పెట్టి చూస్తాడు. ఈ విధంగా మరి 40 దినాలు మరి యేసుక్రీస్తు పునరుద్ధానుడే తిరిగి లేచిన తర్వాత నుంచి 40 దినాలు ఆయన శిష్యులతో పాటు ఉండి వాళ్ళను ఇంకనూ బలపరుస్తూ మరి యేసుక్రీస్తు వారు ఆరోహణమే మరి ఆయన పరదేశానికి వెళ్తారు. మరి దేవుని యొక్క కుడి పార్శ్వమున మరి ఆయన కూర్చోడానికి వెళ్తారు. ఇది మరి హోలీ వీక్ లో మరి నాకు ఇవ్వబడిన మరి వాక్యం బట్టి మరి 8 days మరి ఏమేం జరిగింది అన్నది మనం చూసాము. అదేవిధంగా మరి 8 days కూడా మరి మనకి ఏమేమి జరిగినాయో మనం ఆ సంఘటనలను ఆధారం చేసుకొని దేవుని యొక్క ప్రేమను మరి ఆయన యొక్క మరి దీనుడుగా ఏ విధంగా జీవించాడో ఆ హ్యూమిలిటీ అన్నది మనం తెలుసుకోవాలి. ఒకరినొకరిని ప్రేమించాలి. ఆయన మనకు ఇచ్చిన రక్షణను మనం కడ వరకు కొనసాగించాలి. ఆయన ర్యాప్చర్ లో వస్తారు కాబట్టి ఆలివర్ డిస్కోర్స్ లో చెప్పిన విధంగా ఆ ర్యాప్చర్ కి రెడీ అయ్యి మన అందరం కూడా మరి సిద్ధపాటు కలిగి జీవించాలని చెప్పి మరి నాకు ఇచ్చిన వాక్యాన్ని మరి నేను ముగిస్తూ మరి దేవునికి మరి మరి అదే విధంగా నాకు ఇచ్చిన పాస్టర్ గారికి అవకాశం బట్టి మరి వందనాలు తెలియజేసుకుంటున్నాను.